ఉండగా ఆయన ఉన్నతమైనటువంటి ప్రణాళిక చొప్పున కదిలింప చేయబోతున్నందుకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేశ నాయకులలో, అధికారులలో గొప్ప మార్పును కలిగించే గొప్ప దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ దినమున ప్రభు చేసిన వాగ్దానమును త్వరగా ఆయన ఉన్నతమైన ప్రణాళిక చొప్పున నెరవేర్చబోతున్నందుకై స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ శాంతి నిరసనను ప్రభు అంగీకరించి మన దేశమంతటిని ప్రభువే సమాధానంతో నింపుచున్నందుకై స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పాలు పంపులు పొందినటువంటి ప్రతి ఒక్కరిని ప్రభువే జ్ఞాపకం చేసుకొని వారి యొక్క హృదయపూర్వకమైన నిరసనను ప్రభు అంగీకరించి ఈ ప్రాంతం నుంచి ఆయన కార్యాలు ప్రారంభించబోతున్నందుకై స్తోత్రాలు చెల్లిద్దాం. సేవకులు అభిషేకించి వాడుకున్నందుకై స్తోత్రం చెల్లిద్దాం. సేవకులకు అనుగ్రహించిన అమూల్యమైనటువంటి శక్తిని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. తండ్రి, మా దేశంలో జరుగుతున్న ఈ భయంకరమైనటువంటి అరాచకాలను బట్టి మా దగ్గర ప్రార్థన అనే ఆయుధం తప్ప మరొక వేరే ఆయుధము లేదు తండ్రి. నీ సేవకులను ప్రేమించి ఈ శాంతియుతమైనటువంటి ర్యాలీని తండ్రి ఈ విధంగా ఏర్పాటు చేసి ఉండగా నిశ్చయముగా మా ప్రయాస నేటి దినము నుండి వ్యర్థము కాదని మేము నమ్ముచున్నాము తండ్రి. మా ప్రయాసకు ప్రతిఫలం మీరు అనుగ్రహించుదురుగాక. నాడు మా దేశానికి మీ ద్వారా పంపించబడిన తోమాను మొదలుకుని నేటి వరకు అనేక మంది హతసాక్షులై ఉండగా వారి రక్తము మొరపెడుతూ ఉండగా వారి రక్తపు మొర మీరు ఆలకించుదురుగాక. ఏబేలు రక్తం మొర మీ చేతుల్లో అప్పగిస్తున్నాము తండ్రి. ఈ రోజే ప్రతి నాయకుడు కలలో ఇలలో మీరు మాట్లాడండి తండ్రి. రేపటి కల్లా ప్రత్యామ్నాయం కలుగునట్లుగా మీరు కార్యములు జరిగించుదురుగాక. ఈ భయంకరమైన ప్రతికూలమైన పరిస్థితులన్నీ మీ పాదములు చెంత పెడుతుండగా లక్షల మంది విశ్వాసులు, వేల మంది సేవకులు, సంఘాలు మా దేశ వ్యాప్తముగా ఈ శాంతియుతమైన ర్యాలీలు చేసి ఉండగా రానున్న దినాలలో ఒక క్రొత్త మార్గాన్ని మేము చూచినట్లుగా మా కన్నులకు మీరు ఆశ్చర్యము కలిగించుదురుగాక. నా తండ్రి, ఈ సంవత్సరం మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. మేము చూడగా మా హృదయాలు ఉల్లసిస్తాయన్నారు తండ్రి. మా దేశ క్షేమం మేము చూచేటట్లుగా, మా హృదయాలు ఉల్లసించేటట్లుగా ఈ ర్యాలీనైనా ప్రార్థనలైనా హతసాక్షులుగా కాచిన రక్తమైనా ఇదిగో చేసిన ప్రార్థనలైనా మీరు ప్రతిఫలం దయచేయమని వేడుకుంటూ ఈ ర్యాలీలో పాల్గొన్న సేవకులందరిని బట్టి, ముఖ్యంగా మా జాన్ వెస్లీ బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ చక్కటి యొక్క ఏర్పాటు చేసి ఉండగా మంచి విశ్వాసముతో, ప్రగాఢమైనటువంటి విశ్వాసముతో ఇది చేసి ఉండగా తండ్రి మీరు చెప్పిన మంచి మాటలను బట్టి మీరు అద్భుతం చేసి ఈరోజు ర్యాలీలో పాల్గొన్న ప్రతి బిడ్డల యొక్క ప్రయాస ప్రతిఫలం మీరు దయచేయుదురుగాక. ఈ ర్యాలీని మీరు జయోత్సవంగా చక్కగా మీరు జరిగించినందుకై స్తోత్రములు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు దేవుని ప్రియులందరికీ హౌసన్న మినిస్ట్రీస్ తరఫున శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రస్తుతం మన దేశంలో జరుగుతున్న పరిస్థితులు, పరిణామాలు సమీక్షించి మనం గమనించినట్లయితే అఖండ భారతదేశాన్ని ఇప్పటికే గత 200 సంవత్సరాలకు పైగా అప్పటి నుంచి దేశాన్ని ముక్కలు చేస్తూ వచ్చారు. ప్రస్తుతం మన దేశం యొక్క స్వరూప్యాన్ని కూడా మార్చాలని కొన్ని ఉన్మాద శక్తులు, అది ఉగ్రవాద శక్తులు అంటారా, లేక బైబిల్ పరంగా చెప్పాలంటే దుష్టమృగాలు, దేశంలో దుష్టమృగాలు ఉన్నాయి. దేశంలోనికి మృగాలు రాకుండా దేవుడు కాపాడుతానన్నారు. కాశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి వరకు దైవ సమాధానం ఏలుబడి చేసేటట్లుగా మేమందరం ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకించి మణిపూర్ని గురించి చెప్పాలనుకుంటున్నాను. గత 3 నెలలకు పైగా అక్కడ జరుగుతున్న ఆటవిక చర్య అందామా, అనాగరికపు
ఆ క్రియ అందామా, లేకపోతే అక్కడ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కేవలం క్రైస్తవుల మీదే కక్ష కట్టి వాళ్ళని ఒక తెగల కింద అంటున్నారు. ఏవేవో జరుగుతున్నాయి. అక్కడ జరుగుతున్న పరిణామాలు దేశానికి తెలియకుండా ఓ ప్రక్కన సోషల్ మీడియాలో అదేగా నెట్వర్క్లన్నీ ఆపేసినందువల్ల తెలియట్లేదు, వాస్తవాలు మరుగైపోతున్నాయి. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఎక్కువగా క్రైస్తవులే అక్కడ బాధితులుగా మార్చబడ్డారు. వందల దేవుని మందిరాలు కాల్చబడిపోయి, కొన్ని వందల కార్లు కాల్చబడిపోయినాయి. అనేక మంది క్రైస్తవులు ఊళ్ళు ఇల్లు వాకిళ్ళు వదిలిపెట్టి అడవులకు పారిపోయిన పరిస్థితి. గత వేల సంవత్సరాలుగా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, కొన్ని వందల సంవత్సరాలుగా గత 5-6 ఏళ్ల క్రితం కూడా ఐకమత్యంగా ఉన్న ఆ ప్రాంతంలో ఇప్పుడే ఈ అరాచకాలు ఎందుకు జరగాలి, ఎందుకు జరుగుతున్నాయి, ఎందుకు జరిగిస్తున్నారు, దీని వెనకున్న కుట్రేమిటి? అది నీతి నిజాయితీగా వెలుగులోకి తెస్తే బాగుండేది. ఇలాగే జరుగుతూ వెళితే దేశం మరింతగా సర్వనాశనం అయిపోయే స్థితికి వచ్చేస్తుంది. అందుకని మా వంతు మేము బాధ్యత, పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిన మాట, దేశం కొరకు, నాయకుల కొరకు, అధికారుల కొరకు, ప్రజాప్రతినిధుల కోసం ప్రార్థించండి అని చెప్పారు బైబిల్లో. అందుకే మేము గత కొద్ది నెలలుగా కన్నీరు కారుస్తూ శాంతియుతంగా నిరసన ర్యాలీలు కూడా నిర్వహించాం. దేవుడే దీనికి ఒక విడుదల కలుగు చేసి దేశంలో సమాధానం కలగాలి. ఆ మాటని చెప్పచ్చో లేదో తెలియట్లేదు, కానీ హర్యానాలో గత 3-4 వారం క్రితం కొన్ని గొడవలు జరిగాయి. కానీ అక్కడ జరిగిన పరిణామాల్ని ఎంతగా ఫ్యాబ్రికేట్ చేసి, డెమోన్స్ట్రేట్ చేసి సానుభూతి కోసం చెప్తున్నారంటే, కొంతమంది ప్రజల్ని ఎక్కడో దాచాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. అలాగే 2 రోజుల పాటు నీళ్లు లేక యూరినల్స్నే పట్టుకొని తాగారని. అంటే వాళ్ళ ఒక వర్గానికో లేకపోతే ఒక తెగకో జరిగితే దాన్ని ఇంతగా అభివర్ణించి వెంటనే కంట్రోల్లో తెచ్చేసాం, 2 రోజుల్లో కంట్రోల్లోకి వచ్చేసిందంట. మరి మణిపూర్లో ఉన్న వాళ్ళు కూడా మనుషులు కాదా? ఇది క్రైస్తవులు లేకపోతే ఇంకోటి మాట్లాడదలుచుకోలేదు. వాళ్ళు మనుషులు, వీళ్ళు మనుషులు అనుకున్నప్పుడు ఎందుకు ఈ సంస్కారం చేస్తున్నారు? అంచేత ప్రతి ఒక్కరు బాధ్యత కలిగి వాస్తవాలు వెలికి తీసి ప్రజలకి క్షేమాన్ని కలుగు చేయాలని కోరుకుంటూ, మా వంతు సేవకులుగా యాజక ధర్మాన్ని పాటిస్తూ దివారాత్రులు ప్రార్థన చేస్తున్నాం, సంఘాలు ప్రార్థన చేస్తున్నాం, నిరసనలు తెలియచేస్తున్నాం. ఆ దేశంలో మనకంటూ వాళ్ళెవరో అమెరికా వాడు కలుగు చేసుకుంటాను, బ్రిటిష్ వాడు కలుగు చేసుకుంటాను అంటున్నాడు. నా మట్టుకైతే నా దేశాన్ని గురించి నేను గర్వంగా చెప్పగలను. చక్కటి నాయకులను దేవుడు ఇచ్చాడు, ప్రజాప్రతినిధులు ఇచ్చారు. అంతకు మించి గౌరవ సుప్రీంకోర్టు మనకుంది, లా అండ్ ఆర్డర్ ఉంది. మన దేశంలో జరుగుతున్న పరిణామాలు మన దేశంలో ఉన్న నాయకులే సరిచేయగలరు. బాధ్యత కలిగి ఈ కార్యక్రమాన్ని చేపడతారని మనసావాచ కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. గత 30 సంవత్సరాలుగా విశేష వైద్య సేవలు అందిస్తున్న విజయ హాస్పిటల్స్ లో ఇప్పుడు డాక్టర్ జి తేజస్వి ఐ కేర్. డాక్టర్ జి తేజస్వి ఎంఎస్ కంటి వైద్య నిపుణులు. వీరి ఆధ్వర్యంలో మోడ్రన్ ఫాకో సర్జరీ ద్వారా నొప్పిలేని కంటి ఆపరేషన్లు, కంప్యూటరైజ్డ్ విజన్ టెస్టింగ్, డయాబెటిక్ కంటి స్క్రీనింగ్, గ్లకోమా, రెటినా స్క్రీనింగ్, కాంటాక్ట్ లెన్స్, లాసిక్ కన్సల్టెంట్ మొదలైన వైద్య సౌకర్యాలు కలవు. రితేష్ హార్ట్ కేర్. డాక్టర్ పి రితేష్ ఎండి డిఎం గుండె వైద్య నిపుణులు. వీరి ఆధ్వర్యంలో అత్యాధునిక వైద్య విధానంతో 24 గంటల గుండె వైద్య విభాగం. ఏలూరులోనే మొట్టమొదటిసారిగా యాంజియోగ్రామ్, స్టంట్ ఆపరేషన్స్ చేయుటకు క్యాట్లాబ్ సౌకర్యం, ఈసీజీ, 2D ఎకో, ట్రెడ్మిల్, ఎమర్జెన్సీ, ఐసీయూ సేవలు లభ్యం. ఆరోగ్యశ్రీ మరియు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ సేవలను అందిస్తున్నాం. రితేష్ హార్ట్ కేర్. డాక్టర్ జి తేజస్వి ఐ కేర్. విజయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, శంకరమఠం స్ట్రీట్, ఆర్ఆర్ పేట, ఏలూరు.